మొట్టమొదటి నాకు ఉండేటువంటి ఈ సోల్ పవర్ అంటారు, అదేదో నాకు దీనివలన నాకు ఆధ్యాత్మికత ఎందు ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, నా వ్యక్తిపరంగా కావచ్చు. తద్వారా నేను అన్నీ చేసుకుంటూనే ఇప్పుడు కూడా వాస్తు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా నాకు అభ్యాసం చేశాను. అలాగే మంత్రశాస్త్రం, ఎక్కడ గురువులు ఉంటే వారి దగ్గర వెళ్ళడం, విద్యను అభ్యసించడం, అలాగే లౌకికంలో ఉంటూ కూడా ఎక్కువ కాలాన్ని నేను ఎక్కువ దీని మీద ప్రత్యేకంగా వినియోగించడం జరిగింది. సో ఆ భాగంలో చాలా సంవత్సరాలు, అంటే ఇప్పుడు సుమారుగా దీని మీద ఒక 48-50 సంవత్సరాల దాకా నా అభ్యాసం ఉంటుందని చెప్తాను. కానీ కొన్ని ఈ వాస్తు జ్యోతిష్యంలో బయట తిరగడం చేత అప్పుడు పీఠాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. తద్వారా పూర్తిగా దీంట్లోకి 1995 సంవత్సరంలో ఉపాసన ఎక్కువ అవడం చేత ఒక పీఠాధిపతిని మనం స్వీకరించాలని చెప్పేసి అక్కడ సద్గురు మలయాళ స్వామి వారి యొక్క పీఠం, అక్కడ వ్యాసాశ్రమం యొక్క బ్రాంచ్ ఉన్నది గాంధీనగర్లో. అక్కడ పూజ్య శ్రీ 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 స్వామి రామేశ్వరానందగిరి స్వాముల వారు ఇప్పుడు సమాధి చెంది ఉన్నారు. వారి యొక్క సమాధి అంతా కూడా తపోవనం అని చెప్పేసి జడ్చర్ల దగ్గర ఉన్నది. అయితే వారు నాకు కుండలిని దీక్షను ఉపాసన చేసి శ్రీ విద్యోపాసనని పూర్తిగా నాకు అధ్యయనం చేయించారు. తద్వారా ఆయన రోజు కూడా లలితాయజ్ఞాలు చేస్తుండేవారు. వారు నాకు ఒకటి చెప్పారు, ఏంటంటే విశ్వశాంతి కోసం నీ కాలాన్ని ఎక్కువ దీంట్లోనే వినియోగించాలి అని చెప్పేసి వారు ఆదేశం చేశారు. సో నాకు కూడా అదే ఉత్సాహం అవుతుంది కాబట్టి వారి దగ్గర మనం ఒక పర్మిషన్ తీసుకున్నాం. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి శక్తి వల్ల, గురుదేవుల యొక్క అనుగ్రహం చేత, జన్మ పరంపరలతోటి ఎప్పుడు కూడా నాకేంటంటే ఈ విశ్వానికి ఏదో చేయాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. అందుకనే ఆ నేపథ్యంలోనే మా కులదేవత కూడా శివకామేశ్వరి అవ్వడం చేత నేను మొట్టమొదటి కూడా శివకామేశ్వరి పీఠం అనుకుంటూ సంకల్పం చేసుకుంటునేవాడిని. ఇక్కడే ఆ యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ ఉండడం, అనేక రకాల యజ్ఞయాగాదులు, అంటే మన పుస్తకాల్లో చెప్పినటువంటివి, వీళ్ళు చెప్పినటువంటివి కాకుండా దైవదత్తమైనటువంటి నాకు కళల్లో కావచ్చు, స్ఫురణ వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని సంకేతాల వల్ల కావచ్చు, వచ్చినటువంటి అనేక రీసెర్చ్ హవన్స్ని వేదాల్లో ఉన్నటువంటివి, అంటే ఇప్పుడు నేనేదో అవి చెప్తున్నానని కాదు, ఒకప్పుడు జరిగి ఉండవచ్చు, వాటిలన్నింటికీ కూడా ఒక రూపకల్పన చేసి వాటి ద్వారా నేను అధ్యయనం చేసుకుని, ముందు నేను అవగతం చేసుకుని, తద్వారా అది విశ్వశాంతికి, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఎవరికైనా ఉపయోగం ఉండాలి ముందు మానవుడికి. ఇక్కడికి అలాగే పీఠం ఉండడం చేత అనేక మంది ఇక్కడ రావడం, నాకు జ్యోతిష్యం వాస్తులో ఉండేటువంటి వాళ్ళు రావడం, వాళ్ళకి పరిహారాలు చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయడం ద్వారా అనేక మంది అభివృద్ధిలోకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా కృతజ్ఞత భావంతో ఉన్నారు. వారు కూడా ఈ పీఠం యందు చాలా భక్తి మార్గంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పీఠాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళు వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమే తప్ప లౌకికంగా ఏదో మనం వాళ్ళు కమర్షియల్గా ఉండాలనే ఆలోచన మొట్టమొదటి కూడా లేదు. తర్వాత కొన్ని కార్యక్రమాల చేత నాకు ఏమైందంటే ఇక్కడ రోజు నిత్యయజ్ఞయాగాదులు జరగడం, సుమారుగా ఒక 5-6 లక్షల హవన్స్ జరిగి ఉంటాయి ఇక్కడ. అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో జరిగాయి. అప్పుడు నాకేదో ఒక సంకల్పం కలిపి, మా కులదేవతైనటువంటి కామేశ్వరి వ్రతకల్పం ఉంటుంది, అది ఇంట్లో సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా శుభకార్యములు జరిగినప్పుడు మాత్రమే పారాయణ చేస్తూ ఉంటారు. నేను కొన్ని విశేషంగా ఆలోచించేది, రోజు పారాయణ చేయడం వల్ల అమ్మవారు స్వయంగా ఓ రోజున అగ్నిలోంచి ఆవిర్భూతం అలాగా తీసుకుని ఆవిడ చెప్పారు నాకు కళలో, ఏంటంటే నేను ఇక్కడి నుంచి నా స్వయంభూ శక్తిని అగ్ని రూపంలో పాంచభౌతికంగా ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నాను, ఇది విశ్వ కళ్యాణం కోసం నువ్వు పాటుపడాలి అని చెప్పేసి ఒక 4 రోజులు ముందుగానే అప్పుడు చెప్పి ఉన్నారు. కానీ తద్వారా ఆ కార్యక్రమం అలా జరుగుతుందని ఊహించలేదు. అది బాధకి వ్యధైనా తీసుకువెళ్ళి అమ్మవారి యొక్క ఆదేశంతో అలంపురి జోగులాంబ తుంగభద్రా కృష్ణా నదీ సంగమంలో ఈ యొక్క పూర్వపీఠాన్ని దాంట్లో పరిచేసి నిమజ్జనం చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారు చెప్పారు, నువ్వేం బాధపడద్దు, నేను ఎక్కడికి వెళ్ళాను, నీతో పాటే ఉన్నాను, అక్కడే ఉన్నాను, పాంచభౌతికంగా మాత్రమే ఉంటాను, నా గుప్త రూపము సదా అష్టాదశ శక్తిపీఠములలో సంచరిస్తూ ఉంటుంది, ఇది సత్యం. సత్యము అని ఎలా తెలుస్తుంది అని అంటే నమ్మినటువంటి వాడికి. కాబట్టి నీ కార్యక్రమాన్ని నువ్వు చేస్తూ ఉండు అని అంటూ ఉన్నారు. అప్పటి నుంచే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే 2014 సంవత్సరంలో అమ్మవారు ఎప్పుడైతే పూర్తిగా ఆవిర్భూతం చెందారో, ఇక అమ్మవారు చెప్పారు, ఇక్కడ నీ సంసారం ఇక్కడ ఉంచడానికి వీల్లేదు అని అనటం వల్ల నేను ఇక్కడి నుంచి నా
ఫ్యామిలీని తరలించి నేను కూడా ఇక్కడ ఉండను, ఎవరు వచ్చినా భక్తులు కావచ్చు, ఈ 3 ఫ్లోర్లో ఎక్కడ కూర్చున్నా కూడా ఆధ్యాత్మికమైనటువంటి సందేశములు కానీ మాట్లాడుకోవడం కానీ ఆధ్యాత్మిక తరంగము తప్ప లౌకిక తరంగం ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు. నేను వారందరికీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను భక్తులకి. మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఎంతో కాలాన్ని సమయాన్ని ఒకటే కాకుండా మీ యొక్క వృత్తి వ్యాపారాలను కూడా ఫలంగా పెట్టి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరికి వాళ్ళ సాధన చేసుకోండి. ముందు గాయత్రి సాధన చేసుకోండి. అర్హత ఉంది, అర్హత లేదు అని అనుకుంటే ఒకవేళ మీకు సర్వచైతన్య గాయత్రి అని ఉన్నది, అది కూడా మన ఋషులు చెప్పినటువంటిది, అది కూడా అందరికీ చెప్పాను. ఎందుకంటే నా ఉద్దేశం మొట్టమొదటి కూడా ఒక గురువు యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో లక్షణం కూడా ఏముండాలంటే వాళ్ళు ఒక శిష్యుని ఎప్పుడు కూడా ఒక యుద్ధ శక్తిలో ఒక సైనికుడి మాదిరిగా తయారు చేయాలి. అన్నీ మనమే చేస్తాం అనుకోండి. ఎందుకంటే ప్రతివాడు కూడా ఒక దైవస్వరూపుడు. ఆ వారికి ఒక శక్తి ఉంటుంది, అది ఎవరో చేత తట్టి లేపబడుతుంది. అది మన సనాతన ధర్మం యొక్క లక్ష్యం. ఒక్క రాత్రిలో చికాగోలో చేసినటువంటి ఒక ప్రయోగం హిందూ మత ధర్మాన్ని వివేకానందుడు ఒక రామకృష్ణ పరమహంసకు గురుతత్వాన్ని ప్రబోధం చేశాడు. ఇవి వాస్తవాలు మన ముందున్నవి. ఏ గురువు ఆయనే అన్నీ చేసేస్తామో కూడా అనుకోకూడదు. శిష్యుల యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఈ విశ్వానికి సర్వశాంతి, విశ్వశాంతి, దివ్యశాంతి, అనంత శాంతి అప్పుడే కలుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ సందర్భాల్లో నాకు కరోనా వచ్చినప్పుడు సందర్భాల్లో నేను ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు కాళీమర్దన విగ్రహం పెట్టమని చెప్పి స్వామివారు ఆదేశించారు. అది కూడా ఒక విధానం, ఒక ఇది చూపించారు నాకు అరుగు మీద. అక్కడ కూడా కొన్ని యజ్ఞయాగాదులు సుమారుగా 2-3 వేల యజ్ఞయాగాదులు చేసినటువంటి స్థలంలో ఒక పట్టం మీద ఆయన సూచించినటువంటి పట్టం మీద అది తయారు చేయించి ఆ మర్దన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాం. అక్కడనే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వారాహి, రాజశ్యామల, ఎవరో భక్తులకి ఒక 100 సంవత్సరాల విగ్రహం శివలింగం కనపడింది. అది పట్టుకొచ్చి మనకిస్తే అది కూడా విశ్వ కళ్యాణానికి బయటపెట్టాం. తర్వాత కామేశ్వరి విగ్రహం శక్తి స్వరూపం. అలాగే రాధాకృష్ణుని యొక్క విగ్రహాన్ని చేయించమంటే దాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి కళతో చేయించాం. తర్వాత మనం 2 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట మత్స్య నరసింహస్వామి వారి దగ్గర నుంచి ఎవరో 25 సంవత్సరాల క్రితం ఒక నరసింహస్వామి విగ్రహం చెక్కించి వాళ్ళు ప్రతిష్ఠ చేయలేకపోయారు. జిఎస్ స్వామి వారికి ఆధ్వర్యంలో జరిగింది ఆ విగ్రహం యొక్క నిర్మాణం అంతా కూడా. కానీ ఏదో కారణావాంతరం వస్తే వారు నాకు ఫోన్ చేశారు. వారెవరో అసలు నాకు తెలియదండి. ఎవరో మిత్రుల ద్వారా ఫోన్ చేసి ఈ విగ్రహాన్ని మీకు అందజేస్తున్నాం అని చెప్పారు. అలాగే కొన్ని రోజులు పెట్టి పూజించాం. ఎందుకంటే మనం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, శివశక్తులు, నారాయణుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శివశక్తులకి నారాయణుడు ఓ నమ శివాయ, నమ శివాయ, శివశక్తి నారాయణ స్వరూపాయ, అంత జ్యోతి స్వరూపమే. అలాగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కూడా వచ్చి అక్కడే ఉన్నారు. ఆయన ఒక రోజున చెప్పారు, నన్ను పశ్చిమాభిముఖంగా పెట్టమని చెప్పారు. సో అంచేత పశ్చిమాభిముఖంగా పెట్టాం. అలాగే ఈ 2-3 సంవత్సరాల క్రితము ఒక రోజున కళల క్షీరసాగర మదరబింబం, నీలకంఠోపాసన అమ్మవారి స్వామివారు ఉపదేశం చేశారు. ఆ క్షీరసాగర మదరబింబంతో పాటు లక్ష్మీదేవిని కూడా చేయించే వైభవమూర్తిని ఆ పట్టం కూడా చేయించడం జరిగింది. ఇంకా కొంత నిర్మాణ కార్యక్రమం ఉన్నది. దాని పట్టం చేయించాం, నాగోల్ దగ్గర ఉన్నది. బయట కూడా ద్వారకాపట్నం నిర్మాణం ఇప్పుడు మన అయోధ్యలో నిర్మించినట్టుగా మత్స్యకూర్మ వరాహనిశం దశావతారయుక్తంగా ఆ ద్వారకాపట్నం కూడా బయట నిర్మించాం. అది ఇంకా పట్టుకొచ్చి ఇక్కడ మనం ప్రతిష్ఠ చేయించాలి. సో దీంతో ఏంటంటే ఇక్కడ ఎంతసేపు కూడా విశ్వ కళ్యాణ నిర్మాణానికి పాటుపడతాను తప్ప వ్యక్తికి ఏమీ నేను శాసించాను. దాని మీద నాకు కుదరదు. ఎందుకంటే నేను నా టెలిపతిని నేను డిస్టర్బ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. భగవంతుడు ఏదో ఓ రోజున ప్రతిరోజు కూడా నాకు కొత్త విధానాన్ని నాకు చెబుతూ ఉంటారు, ప్రబోధన చేస్తుంటారు. దాన్ని ఎవరికి ఎలా ఉపయోగపడతాను వచ్చినటువంటి అది నా యొక్క ఎప్పుడు కూడా ధ్యేయమై ఉంటుంది.